8 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 69వ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి తన యొక్క దేవుడు అప్పగించిన పనిని ముగించుకొని ఆయన మరి పరలోకానికి ఆయన వెళ్ళిన ఆయన ప్రేమించి వచ్చినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఆఫీసు వారు, ఇంకా మరి స్నేహితులు, వీరందరిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకవేళ అవకాశం ఉండుంటే చాలామంది చాలాసేపు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు ఆయన గురించి. తెలుగులో ఓ మాట అంటారు, అజాత శత్రువు అని. కాబట్టి ఆయన అందరూ ప్రేమించినటువంటి వ్యక్తి, ఆయన కూడా అందరూ ప్రేమించారు. ఆయన గురించి చెప్పాలంటే చాలామంది చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనకు వాతావరణం అనుకూలించక త్వరగా ముగించడం, తొందరగా మొదలు పెట్టడం కూడా జరిగింది. 11 గంటలకి ఇక్కడ ముగించుకుని తర్వాత మరి అక్కడ భూస్థాపన కార్యక్రమం కూడా వారి యొక్క పొలంలో, మీరు ఇంతకుముందు గుర్తుంటుంది, మా నాన్నగారిని అక్కడే సమాధి చేశారు. ఇక్కడైతే మరి దగ్గరలో సమాధులు అంటే మీ అందరికీ తెలుసు, ఆ ఏరియా అంతా మరి అంత ఆరోగ్యకరమైన ఏరియా కాదు. అందుచేత పొలంలోనే, వారి యొక్క సొంత పొలంలో మా నాన్నగారి యొక్క సమాధి అక్కడే దగ్గరలోనే భూస్థాపన చేయటం జరుగుతుంది. అయితే తెలుసు కదా, భౌతికంగా కొన్నాళ్ళు వారితో జీవించిన తర్వాత బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భౌతికంగా విడిపోవటం అనేటువంటిది కొంచెం దుఃఖం కలిగిస్తుంది. కానీ అది శాశ్వతమైన దుఃఖం కాదు. ఇది మరో ప్రసంగం కాదు. కానీ ఇప్పుడే కరెంట్ ఆఫ్ చేశారు, దానికి ఎట్టనో 20 నిమిషాలు కావాలంటే నేను 20 నిమిషాలు తీసుకుంటానని కాదు. కానీ అయితే భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క కలిసి ఉండటాన్ని బట్టి బంధువులు, స్నేహితులు కొంత కన్నీరు కారుస్తారు. కానీ అది శాశ్వతమైన కన్నీరు కాదు. ఎందుచేతంటే ఆయన కన్నీరు లేని చోటుకి వెళ్ళిపోయారు. మనం కూడా కన్నీరు లేని చోటుకే త్వరలో పోబోతూ ఉన్నాం, యేసు ప్రభు వారిని అంగీకరిస్తే. ఒకవేళ ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే ఒక రోజున నీవు నేను కూడా అలాగే ఆ బాక్స్లో మనం కూడా పడుకోవాలా. కానీ ఒకటేంటంటే, ఒక మాట అంటే 2 నిమిషాలకి, కొన్ని మరణాలను బట్టి యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు, కొన్ని మరణాలను బట్టి ఆయన దుఃఖిస్తారు. అసలు మానవులలో అత్యంత శ్రేష్ఠుడైనటువంటి మనిషి ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహానని యేసుక్రీస్తు వారే చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కన్నా గొప్పవాడు లేడు. మత్తయి సువార్త 11:11లో మనం చదువుతాం. అట్లాంటి వ్యక్తి అంటే మానవులందరిలో, స్త్రీలు కనిన వారందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి బంధువుడు ఆయన, ఎలిజబెత్ మరియమ్మల బంధువులు. అంతేకాదు, యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చిన వాడు సామాన్యుడు కాదు. అంతేగానే బాప్తిసం ఇచ్చే యోహాను అని పేరు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేసిన వాడు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. రాజులు భయపడ్డారు ఆయన చూచి. హేరోదు రాజు భయపడిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి, సర్వశ్రేష్ఠుడు మానవులలో. అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వార్త బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులు, అయ్యా బాప్తిస్మిచ్చి యోహాను ఎంతో క్రూరంగా చనిపోయాడు, ఆయన మేము పాతిపెట్టాం, ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు హేరోదు ద్వారా, ఆయన మేము పాతిపెట్టాము అని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వార్త తెలియజేస్తే, సపోజ్ నీకు నాకే తెలియజేశారు అనుకోండి, నీ బెస్ట్ ఫ్రెండో, లేకపోతే చుట్టమో, లేకపోతే నీకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తో, లేకపోతే నీకెంతో అందరికన్నా గొప్ప వ్యక్తో చనిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని, అరే సమాధికి వెళ్ళలేకపోయినా కనీసం వాళ్ళ ఇంటికన్నా వెళ్ళి ఒకసారి పలకరిస్తాను తల్లిదండ్రుల్ని. యవనస్తుడిగా చచ్చిపోయాడు, బాప్తిసం ఇచ్చేవాడిని చచ్చిపోయినప్పుడు మా ఉంటే 32 సంవత్సరాలు ఉంటాయి, లేకపోతే మా ఎక్కువ ఉంటే 33 సంవత్సరాలు. ఇంత యవన ప్రాయంలో చనిపోయాడు ఇంత మంచి వ్యక్తి అని అందరూ వెళ్ళి ఏడుస్తూ వారిని ఓదారుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు పట్టించుకోలేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 12, 13 వచనాల తర్వాత చదవండి.
ఆయన చంపబడిన సంగతి, ఆయనను పాతిపెట్టిన సంగతి, ఆయన యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి చెప్తే ఆయన పట్టించుకోకుండా ఆయన కొండకి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది, నిజంగా ఈయన ప్రేమ ఉందా? ఈయన బాప్తిసం ఇచ్చాడే, ఈయన బంధువే, ఎవరి ప్రేమలో చనిపోయాడే, అసలు ఏమైనా ప్రేమ ఉందా యేసుక్రీస్తు వారికి? ఇంతకాలం నేను ప్రేమ అయి ఉన్నాను అది ఇది చెప్పాడు, కానీ ఏంటి అని కనీసం చలించలేదు. ఒక కన్నీటి బొట్టైనా కార్చొచ్చు కదా, వెళ్ళినా వెళ్ళకపోయినా. కానీ యేసుక్రీస్తు వారు కన్నీటి బొట్టు కార్చలేదు. ఎందుచేతనంటే తనకిష్టమైన వ్యక్తి చచ్చిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏడవడు. మీ ఇంటిలో మీకు ఇష్టమైన మీ కుమారుడు కుమార్తె ఎక్కడో చదువుకుంటూ మీ ఇంటికి వస్తే నువ్వు ఇంటికి ఎందుకు వస్తున్నావు అని మనం ఏడవం. సంతోషంగా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి గంట ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాం. ఎందుకంటే నాకు ఇష్టమైన నా కుమారుడు నా కుమార్తె తన యొక్క పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు కాబట్టి చక్కటి వండర్ఫుల్ రిసెప్షన్ ఇవ్వాలా. కొంతమంది ఏదో పూల గుత్తులు అవి పట్టుకుని వెళ్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా అంతే. చాలా చోట్ల మనం చావులు చూస్తుంటాం, ప్రజలు ఎంతో ఏడుస్తూ ఉంటారు. ఏడవటం తప్పని నేను అనటం లేదు. ఎందుచేతంటే మనకు ఉండేటువంటి రక్త సంబంధాన్ని బట్టి, మనకుండే బాంధవ్యాన్ని బట్టి మనకు కొంత బాధ అనిపిస్తుంది, కాబట్టి దాన్ని బట్టి కొన్ని కన్నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడ చూస్తే ఎవరు ఏడవటం లేదు, అంటే కొంచెం బాధ దుఃఖం ఉంటుంది. కారణం ఏంటి? యేసుక్రీస్తు బిడ్డలు యేసుక్రీస్తు వారి యొక్క మనస్సే కలిగి ఉంటారు. ఆయన కూడా ఏడవడు. నా కుమారుడు నా దగ్గరికి వచ్చేసాడు, ఇచ్చిన పని పూర్తి చేసుకుని వచ్చేసాడు, చాలా సంతోషం. రాళ్ళు పెట్టి కొడుతుంటే, స్టెఫన్ కొడుతుంటే ఆయన లేచి నిలబడి ఆయన ఆహ్వానించడానికి ఆయన పరలోకంలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి నీ మరణాన్ని బట్టి కూడా దేవుణ్ణి సంతోషపెట్టవచ్చు నువ్వు మానవుడిగా. కానీ వేరే మరణం దగ్గర ఏడిచాడు ఆయన. యోహాను సువార్త 11:35 మనం చదువుతాం, యేసు కన్నీళ్లు విడిచాడు. లాజరు 11వ అధ్యాయంలో చూస్తే చరిత్ర చెప్పేది ఏంటంటే, లాజరు యేసు ప్రభువుని అంగీకరించలేదు. అప్పుడు ఆయన ఎప్పుడు అంగీకరించాడంటే, తాను మృతుల్లో నుంచి లేపబడిన తర్వాత. యోహాను సువార్త 12:2లో చూస్తే యేసుక్రీస్తు వారితో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు అని చెప్పేసి ఉంటుంది. అంతకుముందు భోజనం లేదు, ఏమి లేదు. ఆయన యేసు ప్రభువుకి దగ్గరికి వచ్చినోడు కాదు. అంటే మా మాటలో చెప్పాలంటే మన భాషలో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాడు కాదు. యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఈ లోకం విడిచిపెడితే యేసుక్రీస్తు వారు ఏడుస్తారు. ఈయన నిమిత్తం కూడా నా రక్తం కార్చాను కదా, ఎంతవరకు అర్థం చేసుకోలేదే, ప్రాణం పోయింది, నన్ను చూడడు, నరకానికి పోతాడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించి లోకాన్ని విడిచిపెడితే, నా కుమారుడారా నా కుమార్తెరా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని ఆయన స్వీకరిస్తాడు. వండర్ఫుల్ రిసెప్షన్, వెల్కమ్ ఉంటుంది అక్కడ. యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా చనిపోతే, నీ పాపాలు క్షమించబడకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే చుట్టూ ఉన్నవారు ఏడుస్తారు, యేసుక్రీస్తు వారు కూడా ఏడుస్తారు. కాబట్టి ఇది నన్ను ఒక ప్రశ్న. గౌరరాజు గారి యొక్క మోటికాయ ఉంది మన మధ్యలో. ఆ సందర్భంలో చెప్తున్న మాట అంటే ఆయన ఇచ్చేటువంటి ఆఖరి ప్రసంగం ఇది. ఎంచేతంటే భూస్థాపన దగ్గర ఎక్కువసేపు మనం గడపకపోవచ్చు. కారణం ఏంటంటే ఈ బయట వర్షం ఇదంతా కూడా అననుకూలంగా ఉంది, అక్కడ కూడా దారి కూడా పెద్ద అనుకూలంగా లేదు, పొలం కనుక అక్కడ త్వరగా ముగించుకుని వస్తాం. కాబట్టి ఇంచుమించు ఆయన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆఖరి వర్తమానం, ఆయన వేసేటువంటి ప్రశ్న, నేను చనిపోయాను, నేను నా ఇంటికి వెళ్ళిపోయాను, మహిమలో పిలువబడ్డాను, యేసుక్రీస్తు వారు సంతోషంగా నన్ను ఆల్రెడీ ఆహ్వానించేసి, నేను సాయంత్రం అయిపోయింది, కానీ నన్ను ప్రేమించి నన్ను సాగనంపేదానికి వచ్చావు కదా, నీ ప్రేమను బట్టి వచ్చావు, కానీ నువ్వు చచ్చిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు సంతోషిస్తాడా దుఃఖిస్తాడా? ఒక తీర్మానం చేసుకో. అది ఆయన కోరేటువంటి. ఆయన మనం ప్రేమిస్తూ ఉంటే, ఎవరైనా మనం ప్రేమిస్తూ ఉంటే తరచుగా వాళ్ళని కలుసుకోవాలా చూడాలని ఆశపడుతూ ఉంటాం. ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే, ఆయనను కలుసుకోవాలంటే మార్గం ఒకటే, యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడు నువ్వు లోకంలో ఉన్న ఆయన సంతోషిస్తాడు, లోకాన్ని విడిచిపెట్టిన ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఇది ఒక తీర్మానం చేసుకునేటువంటి సమయం.
ఎవరి మరణానికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళ మరణం అయిపోయింది, వాళ్ళ జీవితం అయిపోయింది, మనమేం మార్చలేము ఇంకా. కానీ మనల్ని మనం పరీక్షించుకునే దానికి దేవుడు ఇచ్చే మరొక అవకాశం అది. నాయనా రేపు పొద్దుట నువ్వు కూడా దీనిలో పడుకుంటావు, దేవుడు నాతో చెప్తున్నాడు, దేవుడు వేరే వాడితో చెప్తున్నాడు. కాబట్టి ఆ దినాన్ని నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా లేదా, అది ఆలోచించుకో. దేవుడు సంతోషించాలంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించు. యేసయ్య నా పాపాలు క్షమించు, నన్ను కడుగు, నీ రక్తంలో కడుగని అడుగు. దేవుని బిడ్డగా మారుతావు. ఆయనకు రూపాయలు ఇవ్వక్కర్లేదు, యాత్రలు చేయక్కర్లేదు, ఏయో చేయక్కర్లేదు. నీ హృదయంలో పశ్చాత్తాపడి యేసుని రక్షకుడిగా స్వీకరించు. లేకపోతే యేసు ప్రభు వారు నువ్వు చనిపోయినప్పుడు కూడా సంతోషించలేదు, దుఃఖిస్తావు. కాబట్టి గౌరరాజు గారు తెలుసు, మా చెల్లి యొక్క భర్త. అంతేకాకుండా మరి ఎంతోమందికి ప్రియుడు, మన చేతన అనేక మంది వచ్చాం. కాబట్టి తీర్మానం ఒకటి చేసుకో, ఆయన మీద నీకు గౌరవం ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారి పక్షంగా రా. తర్వాత ఇప్పుడు వచ్చిన వారందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు మరలా అక్కడ ఉండేటువంటి భౌతికాయాన్ని మరి ఆ బాక్స్లో షిఫ్ట్ చేస్తారు. వెళ్ళేదానికి చాలామందికి కార్లు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి. మీరు దయచేసి రండి. ఒకవేళ మీకు లేకపోతే 7-8 ఆటోలు అక్కడ బయట పెట్టారు. ఆటోల మీద ఎక్కి ఒక ఆటో ఎంతమంది కూర్చోవచ్చు? సన్నగా ఉంటే 10 మంది. కాబట్టి ఒక 10 మంది వరకు కూర్చోవచ్చు అని అంటున్నాడు. బోస్ చెప్తున్నాడంటే బోస్ అయితే 10 మంది కూర్చోవచ్చు. కాబట్టి దాంట్లో ఆ 7 ఆటోల్లోనూ కూడా మీరు అక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత అక్కడ వదిలేయరు, అక్కడి నుంచి మరలా ఇక్కడ దించుతారు. ఎందుచేతంటే మనందరికి కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయబడింది. చాలా మంది ఏం చేస్తారంటే, ఎన్నో ఆచారాలు ఉన్నాయి, రకరకాల ప్రేమను బట్టి చేస్తారు. ఎవరిని నేను విమర్శించడం లేదు, కానీ ఎవరి ప్రేమ వాళ్ళది. అయితే మాకుండేటువంటి పద్ధతి ఏంటంటే, మధ్యాహ్నం ఏర్పాటు చేసేటువంటి ఇక అదే జ్ఞాపకార్థం అనండి, అదే ఏమనండి, అంతే, అదే లాస్ట్, అదే ఫస్ట్, అదే లాస్ట్ కూడా. కాబట్టి అందరి నిమిత్తం కూడా ఈ సందర్భంలో భూస్థాపన అయిపోయిన వెంటనే మరలా వస్తాం. దేవుడు కొంత వర్షాన్ని తగ్గించాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి లోపల ఆ బాక్స్ తీసుకొస్తే ఆ కుర్చీలేసి, కాబట్టి ఆ మార్చేటువంటి సమయంలో మరి దాని తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండదు, కానీ మనం వెళ్ళేదానికి ఆ యొక్క మరి